రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. భార్య చేతిలో మరొక భర్త బలి. చిత్తూరు జిల్లాలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుడికి తీసుకెళ్లి మరీ చంపేసింది ఓ భార్య తన భర్తని. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. మరి అసలు ఎందుకు చంపేసింది, ఎవరు వీళ్ళు, మరి పోలీసుల ప్రాథమిక విచారణలో ఇప్పటివరకు ఏం బయటపడింది? ఈ మధ్య కాలంలో మరి ఇటువంటివి అంటే భార్య చేతుల్లో భర్తలు చనిపోతున్న సంఘటనలు వరుసగా రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి ఈ ఘటనలో ఏం జరిగిందో చూద్దాం. రమేష్ అనే ఒక వ్యక్తి, ఇతను తమిళనాడులోని శూలగిరి పరిధి దేవసానపల్లికి చెందిన వ్యక్తి. ఇతను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాడు హొసూర్లో. అయితే ఈ రమేష్ అనే వ్యక్తికి ఆసిని అనే ఒక అమ్మాయితో వివాహం జరిగింది 2 years బ్యాక్. ఈ ఆసిని అనే అమ్మాయి వచ్చేసరికి కుప్పం నియోజకవర్గం బోయినపల్లికి చెందిన అమ్మాయి. అలా తమిళనాడు అబ్బాయితో ఆంధ్రప్రదేశ్ అమ్మాయికి అయితే వివాహం అయితే జరిగింది. రెండు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి. సో అయితే ఈ దంపతులు ఇద్దరికి కూడా 1 year పాప కూడా ఉంది. అయితే వీళ్ళు ముగ్గురు, ఇద్దరు దంపతులు, పాప అత్తగారింటికి రావడం జరిగింది. అతను వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని తన అత్తగారిల్లు బోయినపల్లికి అయితే వచ్చేసారు. సో ఎలాగో వచ్చారు కాబట్టి ఈమె భార్య ఆసిని టెంపుల్కి వెళ్దాం పదండి అని చెప్పేసి ఆ భర్తను టెంపుల్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్కి తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా మంగళవారం రోజున సంగెనపల్లిలోని మల్లప్పకొండ మల్లేశ్వర స్వామి టెంపుల్కి అయితే వీళ్ళంతా కూడా కలిసి వెళ్ళడం జరిగింది. భర్త, భార్య, అలాగే ఆ పాప బైక్ మీద ముగ్గురు అయితే వెళ్ళారు. సో వెళ్ళిన వాళ్ళు ఇంకా కూడా తిరిగి రాలేదు. అలా టెంపుల్కి వెళ్ళేశారు. ఇంటికి నైట్ అయినా కూడా రాకపోవడంతో ఇంట్లో ఉన్న అత్తగారు అయితే రమేష్ వాళ్ళ అత్తగారు కంగారు పడిపోవడం జరిగింది. ఏంటి మార్నింగ్ అని వెళ్ళారు టెంపుల్కి, ఇంకా రావట్లేదు, ఏం జరిగింది అని చెప్పేసి ఆమె ఇదైపోయారు. ఫోన్ కూడా చేసినట్టున్నారు, మరి ఫోన్ లిఫ్ట్ చేశారో లేదో తెలీదు. అయితే తర్వాత వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ విధంగా అల్లుడు, కూతురు, మన్మరాలు టెంపుల్కని వెళ్ళారు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు, సో ఇప్పటి వరకు కూడా కాంటాక్ట్ అవ్వలేదు, ఏం జరిగిందో తెలియదు, మీరు కాస్త చూడండి అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కంప్లైంట్ ఫిర్యాదు తీసుకొని వాళ్ళ కోసం అయితే వెతకడం అయితే మొదలు పెట్టేశారు. సో ఆ మొదట వీళ్ళు ముగ్గురు కూడా మిస్ అయిపోయారా, ఎక్కడన్నా ఇదైపోయారా అన్న యాంగిల్లో వాళ్ళు చూస్తారు. అయితే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి చూస్తే ఆ భార్య హాసిని మరొక అంటే అదే బైక్ మీద ఇంకో ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్ళడాన్ని పోలీసులు గుర్తించారు. అదేంటి, భార్య అయితే ఉంది, ఇద్దరు వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారు బైక్ మీద, భర్త బైకే, వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అసలు ఏం జరిగిందని వాళ్ళకు మొదట కాస్త కన్ఫ్యూజన్ గా అయితే ఉండడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్ కనిపించిన తర్వాత, అటువంటి విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకో యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టేశారు. సో అక్కడ మల్లప్పకొండ ఘాట్ రోడ్ సమీపంలో వెతకడం మొదలు పెడితే వాళ్ళకి అక్కడ అటవీ మొత్తం ఉంటుంది, మొత్తం అటవీ, ఆ ఘాట్ రోడ్లు ఉంటాయి. సో అటవీ ప్రాంతంలో ఈ రమేష్ మృతదేహం లభించింది. మొత్తం రక్తంతో నిండిపోయి ఉన్న ఆ మృతదేహం వాళ్ళకి లభ్యమైంది. సో వాళ్ళకి అర్థమైపోయింది భార్య ఈ విధంగా చేస్తుంటుంది, టెంపుల్ కానీ తీసుకొచ్చి ఈ విధంగా భర్తని ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరితో అయితే తను వెళ్తుందో వాళ్ళిద్దరితో కలిసి భర్తను చంపేశారు అని చెప్పేసి ప్రాథమికంగా వాళ్ళు నిర్ధారించుకోవడం అయితే జరిగింది. సో అలాగే ఆ తర్వాత అనుమానితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఏంటంటే ఆమె తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఈ విధంగా నిర్ణయం తీసుకొని భర్తని ప్లాన్ ప్రకారమే అత్తగారింటికి అంటే తన పుట్టింటికి రప్పించి ఆ తర్వాత అక్కడి నుంచి టెంపుల్కి తీసుకొచ్చి టెంపుల్ దగ్గర తన ఇద్దరు మనుషుల్ని పెట్టేసుకొని ఘాట్ రోడ్ సమీపంలో అటవీ ప్రాంతంలోనే ప్లాన్ చేసి అతన్ని చంపేసి అక్కడ పడేసి ఆ తర్వాత ఆ బైక్ మీద కలిసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇది పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. సో ఈ న్యూస్ ఇప్పుడు బయట రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కూడా కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి. అంటే భార్యల చేతుల్లో భర్తలు చనిపోతున్న సంఘటనలు 1 month కోటి రిపీటెడ్ గా వస్తున్నాయి. మనం చూసాం సోనం రఘువంశీ అండ్ రాజా రఘువంశీ, అక్కడి నుంచి మొదలైంది, చాలా వరకు అయితే రిపీటెడ్ గా జరుగుతున్నాయి. మొన్న ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె ఫియాన్సీ తన భర్తని కొండ మీద నుంచి కూడా తోసేసి చంపేసింది పూణేలో. అది చూసాం, దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయింది. సో అలాంటి ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి ఇక్కడ తెలంగాణలో హార్పిక్ని నరాలను ఎక్కించి భర్తను చంపేసింది. అలా ఇంకోటి ఆగ్రాలో అనుకుంటా మొత్తం టాయిలెట్లో కూడా కుక్కేసి చంపేసింది, అంటే పాతేసింది కింద, అటువంటి సందర్భాలు చూస్తాం. సో అలా రకరకాల రీతుల్లో రకరకాలుగా అయితే భార్యలు భర్తల్ని చంపుతున్న సంఘటనలు
పెరిగిపోతున్నాయి, చాలా క్రియేటివ్గా కూడా ఉన్నాయని చెప్పేసి సెటరికల్గా కూడా మాట్లాడుతున్నారు. సో ఆ నేపథ్యంలో ఇటువంటి ఒక ఘటన ఇప్పుడు చిత్తూరు పరిధిలో అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఇలా భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పేసి భర్తని గుడికి రప్పించి చంపేసింది. ఇప్పుడు పోలీసులు ఆమె కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఆల్రెడీ అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇంకా వెతుకుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎప్పుడు పట్టుకుంటారో చూడాలి. మరి ఆమెకు సంబంధించి ఆమెనే చంపేసిందని ఎలా ప్రూవ్ చేస్తారో చూడాలి. ఏం జరుగుతుంది ఆమె విషయంలో, మరి ఎటువంటి శిక్షలు పడతాయనేది కూడా చూడాలి. సో ఏదేమైనా ఇటువంటివి అయితే రిపీటెడ్గా అయితే జరుగుతుండడం అనేది కాస్త ఆందోళనకు గురి చేస్తుంది అందరినీ కూడా. మరి ఈ ఘటనలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దాం.